అనేక లేఖనాల్లో కొన్ని విషయాలు నేర్చుకుందాం. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం కిందట మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనే మాటను మనం చూస్తాం. చూడండి, బైబిల్ లేఖనాల్లో దేవుడు చాలా కాలం కిందట శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అని బైబిల్ లేఖనాల్లో మనం చూస్తాం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైంది. ఈ ప్రేమలు, ఈ లోకములో ప్రేమలన్నీ కూడా శాశ్వతమైనవి, శాశ్వతం లేని. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఇశ్రాయేలు ప్రజలను అందరిని కూడా అలాగే ప్రేమిస్తూ వస్తున్నాడు. ఆయన ప్రేమ గొప్పది. అందుకనే ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్నాడు యిర్మీయా ద్వారా, శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించుచున్నాను అని ఈ మాటను మనం చూస్తాం. ఈ లోకములో అనేక మంది లోక ప్రేమలు ఉన్నాయి, కానీ ఈ ప్రేమలన్నీ కూడా అశాశ్వతమైన ప్రేమలే తప్ప శాశ్వతమైన ప్రేమల కాదు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపగా నిత్య జీవం పొందును అనే మాటను కూడా మనం చూస్తాం. యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎంత గొప్పదో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిది ఏంటంటే, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనములో, ఎడవని ప్రేమ తల్లి తండ్రి విడిసినను యెహోవా నన్ను చేరతీయును. ఈ లోకములో తల్లి తండ్రి తన పిల్లలను ఎడవటం అంటే సాధ్యమైన పని కాదు. అయినప్పుడు కూడా తల్లి తన తండ్రి విడిసిన నేను ఎడవని ప్రేమ అని, ఎడవని ప్రేమ యేసుక్రీస్తు యొక్క ప్రేమ. తల్లి విడిసిన, తండ్రి విడిసిన ఎడవని ప్రేమ. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఎంత అని మనం గమనించాల్సి వస్తే, ఆయన ప్రేమ వెలకట్టలేనిది, ఆయన ప్రేమ తూకమే లేనిది, ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రేమ ఈ లోకములో మనుషుల యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రేమ అది కొంతకాలమే ఉంటుంది వారి పిల్లల మీద, తర్వాత అది మాయమైపోవచ్చు. కానీ దేవుని యొక్క ప్రేమ ఈ లోకములో నీ తల్లి అయినను తండ్రి అయినను విడిచిపెట్టినా సరే, యేసుక్రీస్తు ఎడవని ప్రేమ ఆయన ప్రేమ. బైబిల్లో చక్కగా ఈ మాటలు మనం చూడొచ్చు. ఆ ప్రేమ విలువైనది, ఆ ప్రేమ గొప్పది, ఆ ప్రేమ నిన్ను నన్ను ఆదరిస్తుంది. తల్లి తన బిడ్డను మరవచ్చేమో కానీ మరవను అని ఆయన ఆ లేఖనాల్లో మనం చూస్తాం. చూడండి, ఆయన ఎడవని ప్రేమ. రెండవ దిశలో గమనించాలి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనములో, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరుసునా, కరుణింపకుండునా, తన సంటి పిల్లలను మరుసునా, వారైనా మరుతురేమో కానీ నేను నిన్ను మరవను అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు తల్లి తన బిడ్డ కోసం 9 మాసాలు మోసి మరి ఆమెను ఎంతగానో కని ఆ రక్తమణుగుల్లోంచి బయట తీసుకొచ్చిన ఆ బిడ్డ, తల్లి తన బిడ్డ కోసం ఎంత త్యాగమైనా చేస్తుంది, ఎన్ని శ్రమలైనా అనుభవిస్తుంది. ఆ బిడ్డను రక్షించుకోవడానికి ఎన్నో ప్రయత్నం చేస్తుంది. బిడ్డ కోసం రాత్రనగా పగలనగా కాపలా కాస్తుంది. మరువని ప్రేమ. తల్లి తన బిడ్డను మరవటం అనేది సాధ్యమైన పని కాదు. తల్లి తన బిడ్డ కోసం చేస్తున్న త్యాగం రక్తాన్ని పాలు పంచడమే కాదు, ఆమె 9 మాసాలు మోసమే కాదు, ఆమె ప్రసవించినప్పుడు ఎంతో వేదనకరమైన పరిస్థితులు ప్రసవించిన తర్వాత కూడా తన బిడ్డ పుట్టగానే ఆమెకున్న బాధ అంతా మర్చిపోతుంది. అలాంటి ప్రేమే తల్లి ప్రేమ. ఈ లోకములో ప్రేమలన్నిటికంటే గొప్పది తల్లి ప్రేమ. కానీ స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరుసునా, కరుణింపగా ఉండునా చంటి పిల్లను. కానీ వాళ్ళైనా ఒకవేళ ఎందుకు మర్చిపోతారు వాళ్ళని గమనించాల్సి వస్తే, చాలామంది ఈ లోకములో పిల్లలను ఈ లోక ప్రేమ కోసం, ఈ లోక ఆశల కోసం
పిల్లలను కూడా మాయ చేసి పిల్లలను కూడా మర్చిపోయి వెళ్ళిపోయే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? పిల్లలను కూడా వదిలిపెట్టే వాళ్ళు ఎంతమందో కనిపిస్తున్నారు ఈ యొక్క లేఖనాల్లో మనం చూడాల్సి వస్తే. కనుక యేసుక్రీస్తు యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమలో మొదటి ప్రేమ ఎడవని ప్రేమ. ఎవరైనా నిన్ను విడిచిపెట్టవచ్చు. నువ్వు బాగుంటే అందరూ నిన్ను వాడుకుంటారు. నీకు ఆస్తి ఉంటే అందరూ నీ వైపు తిరుగుతారు. అందరూ నీ వైపు చుట్టూ తిరుగుతారు. నీవు ఆరోగ్యం బాగోపోతే నీ ఎవరు నీ యొద్దకు రారు. అదే మనం గమనించాల్సి వస్తే ఆయన ప్రేమలో ఒక గొప్పదనం ఉంది. ఒక కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరికి వచ్చి నీవు నన్ను రక్షిస్తావా అని ఆయన తిరిగి వచ్చాడు. మత్తయి సువార్త మనం చూడాల్సి వస్తే కుష్ఠరోగి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయొచ్చు, శుద్ధినిగా చేయవా అని అడుగుతున్నాడు కుష్ఠరోగి. అది మహాభయంకరమైన వ్యాధి, అది భయంకరమైన సమస్య. అది ఎవరో రానివ్వరు. తన చేసుకున్న తన భార్య కూడా దగ్గరికి రాని కూడా తరిమేసింది. యాజకులు బయటికి తరివేశారు. బిడ్డలు, అన్నతమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరూ కూడా ఆ వ్యాధికి భయపడి తరివేశారు. అదే కాదు, కరోనా వస్తే అనేక మంది కరోనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు సొంత బిడ్డలు కూడా వెళ్ళని రోజులు ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా దగ్గరికి వెళ్ళని రోజులు ఉన్నాయి. అనాథులుగా ఉండిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారణం ఏంటి తెలుసా? ఎంతమందో డబ్బు సంపాదించి గొప్పవారు అనుకున్న వాళ్ళు కూడా లాస్ట్కి కనీసం ఇంటికి వచ్చి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పలకరించడానికి కూడా అవకాశం లేకుండా పోయినాయి. ఈ కుష్ఠరోగి వచ్చి నీకు ఇష్టమైతే అంటే ఎవరికి ఇష్టం లేదు. మందిరములో యాజకులకు ఇష్టం లేదు, చేసుకున్న భార్యకి ఇష్టం లేదు, పిల్లలకి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. అందరూ నన్ను తరివేసి ఊరు బయట తరివేశారు అని యేసుప్రభు దగ్గరికి వస్తే నువ్వు నాకు ఇష్టమేనని యేసుప్రభు ఆ కుష్ఠరోగిని బాగు చేసి క్షేమంగేలమని చెప్పాడు. కారణం ఏంటి తెలుసా? ప్రేమ నాది డబ్బున్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు ప్రేమించే ప్రేమ అది గొప్పది కాదు. ఏ ప్రేమ గొప్పదంటే ఎవరైనా అందరూ తోసివేస్తే నేను ఉన్నానని చెప్పే ప్రేమ ఏదైనా ఉంటే అది ఒక యేసుక్రీస్తు యొక్క ప్రేమే. దీని మించిన ప్రేమ లేదు. రెండోది మనం గమనించాల్సి వస్తే తల్లి తన బిడ్డను, కడుపున పుట్టిన బిడ్డను మరుసునా మరవదు. ఒకవేళ మరవపోయిన ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ బిడ్డ మీద ధ్యాస ఉండదు. కారణం ఏంటంటే తన బిడ్డను మరవదు. అలాంటి తల్లి తన ఒడిలో వేసుకొని ఆ బిడ్డ పుట్టంగానే ఎంతగా సంతోషపడి మానాన అనుకున్న ఆ తల్లి కూడా అవసరం వస్తే మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుని ప్రేమ మర్చిపోయే ప్రేమ కాదు, ఎడవని ప్రేమ కాదు, మరువని ప్రేమ యేసుక్రీస్తు యొక్క ప్రేమ. కానీ నీ ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, రక్షించే దేవుడు. ప్రియులారా గమనించండి. మూడోది మనం గమనించాల్సి వస్తే బైబిల్ గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథం 66:13 ఒక తల్లి ఆదరించినట్టుగా, ఒక తల్లి తండ్రి ఆదరించినట్టుగా నేను ఆదరిస్తాను. ఒక తల్లిదండ్రులు ఈ రోజున పిల్లల కోసం ఎంతో త్యాగం చేసి, ఎన్నో మోసాలు చేసి, ఎంతో డబ్బు సంపాదించి పిల్లల కోసం కష్టపడి వారి కోసం ఏదో దాయాలని ఏదో తపన, అవసరమైతే వాళ్ళు దారి తప్పి పాపంలో పడి లోకంలో కలిసి డబ్బు సంపాదించి ఏదో రకమైన మోసాలు చేసి డబ్బు సంపాదించేది ఎందుకనంటే బిడ్డలకు ఇవ్వాలని, ఆస్తులు బిడ్డలకు ఇస్తే బాగుంటారని ఉద్దేశంతో అనేక మంది మరి బిడ్డల కోసం త్యాగం చేస్తారు. ఇక్కడ అంటున్నాడు, తల్లిదండ్రులు బిడ్డల కోసం అంత త్యాగం చేసి అంత డబ్బు సంపాదించి ఇస్తే ఒక్కోసారి అవసరం వస్తే తల్లిదండ్రులు కూడా బిడ్డలను వదిలిపెట్టే పరిస్థితులు ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా బిడ్డలు పట్టించుకోకుండా తల్లిదండ్రులు అనేక మంది ప్రమాదాలు తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. దేశం ఎలాగుందో, పరిస్థితులు ఎలాగున్నాయి, ప్రజలు ఎలాగుండారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ లోక ప్రేమలు ఎలాగుండే మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా మోసకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారణం ఏంటి తెలుసా? తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఆయన ఒకవేళ విడిచిపోవచ్చు కానీ, వదిలిపెట్టవచ్చు కానీ ఆయన ఎప్పుడు కూడా ఆదరించే ప్రేమ. ఈ ప్రేమను మనం గమనించాల్సి వస్తే నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినా ఆయన ఎడవని ప్రేమ. ఆయన ప్రేమ గొప్పది. ఆయన ప్రేమ మించింది లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, నిన్ను ఆదరించే ప్రేమ. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు తోసివేసినా, ఎవరు గెంటి వేసినా నేను ఉన్నానని చెప్పగలిగిన ఆ ప్రేమ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ.
లోకాసు వార్త 17వ అధ్యాయం 22వ వచనం మనం చూడాల్సి వస్తే, ఒక తప్పిపోయిన కుమారుడు దూరం వెళ్ళిపోయాడు. తండ్రిని విడిచిపెట్టేశాడు, ఆస్తి తీసుకెళ్ళిపోయాడు. ఆస్తి దుర్వ్యాపారం చేసి దుష్టమూలన చేసి మొత్తం ఖర్చు పెట్టేశాడు. అలాంటి యొక్క దౌర్భాగ్య పనులు చేసి ఆస్తులను పాడు చేసుకుని దిక్కులేని వాడుగా, ఆఖరి తినటానికి తిండి లేక, కడటానికి వస్త్రాలు లేక దరిద్రుడైపోయి పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళి జీతం అడిగి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా చాలక బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చాడు. లెక్క అయితే ఏ తండ్రి కూడా చేర్చుకోడు. కానీ తప్పిపోయిన కుమారుడు, బుద్ధి లేని కుమారుడు తిరిగి తన తండ్రి దగ్గర వచ్చి దూరంగా నిలబడితే, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడని ఆస్తూ పరిగెత్తుకుండా వెళ్ళి తన కుమారుడిని కౌగిలించి ముద్దు పెట్టి ఆయన కుమారుడిని చేర్చుకున్నాడు. కుమారుడు అంటాడు, నీ పనివాడిగా నన్ను చేర్చుకో చాలు అంటే, కాదు కుమారుడుగా చేర్చుకుంటున్నాడు. ఎందుకనంటే మనము కూడా ఏ విషయంలో తప్పిపోయాం, దేవుని వదిలిపెట్టాం, ఇష్టానుసారమైన జీవితం జీవించాం, దుర్వ్యసనాలు గురి అయిపోయాం, అనేక రకాలైన దౌర్భాగ్య పనులు చేసి దేవునికి దూరం అయిపోతే ఆయన నన్ను ఈ రోజున చేర్చుకున్నాడు. ఆ తండ్రి యేసుక్రీస్తుకి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. ఈ తప్పిపోయిన కుమారుడు దేవుని ఎరగనివాడు, ఎరిగి ఉండి కూడా దూరం వెళ్ళిపోయి తండ్రిని వదిలిపెట్టి, తండ్రిగా భావించకుండా తండ్రిని వదిలిపెట్టి దూరం వెళ్ళిపోయి దుర్వ్యాపారాలకు గురైపోయాడు. ఒకవేళ మన జీవితంలో దుర్వ్యాపారాలకు గురైపోయామా, పాపంలో పడిపోయామా, దుర్వ్యసనాలకు గురైపోయామా, దూరం అయిపోయామా, రక్షించే వాళ్ళు ఎవరు లేరా, ఆదరించే వాళ్ళు ఎవరు కనిపించడం లేదా, మన బ్రతుకు వ్యర్థమేనా, మరణమే శరణమా అనుకుంటే, ఒకవేళ యేసుక్రీస్తు నిన్ను కూడా ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రేమించే దేవుడు. అందుకనే జాలి గల దేవుడు. ఆయన జాలి. తండ్రి తన బిడ్డ మీద ఎలాగ జాలి కలిగి ఉంటాడో అలాంటి జాలి దయగలిగిన దేవుడు యేసుక్రీస్తు. ఆయన ప్రేమలో జాలి ఉంది. ఎలాంటి వ్యక్తినైనా ప్రేమించగలిగిన సమర్థుడు ఆయన. మన జీవితంలో మనం గమనించాలంటే ఆయన ప్రేమ, దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ వెలు కట్టలేనిది. ఆయన ప్రేమ మనం తూకమేయలేం. అలాంటి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ. గమనించండి ప్రియులారా, మొదటిది ఎడవని ప్రేమ, 2 మరువని ప్రేమ, ఆదరించే ప్రేమ, తల్లిదండ్రులు ఆదరించినట్టు ఆదరించే ప్రేమ, జాలిగల ప్రేమ. ఒకవేళ నీవు అందరూ తోసివేసి, అందరూ వెలివేసి, గెంటివేసి, నిన్ను దూరం చేసి దిక్కులేని వాడిగా అయిపోతే, ఒక్కసారి ప్రభు దగ్గరికి వస్తే చాలు, నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రేమకు తిరుగులేదు. ఆయన ప్రేమించేవాడు జాలి కలిగే దేవుడు కనుక ఆయన దగ్గరికి వస్తే దేవుడు నిన్ను కరుణిస్తాడు. ఆయన ప్రేమ జాలి, ఆయనలో జాలి ఉంది. ఆయన కనికరించే దేవుడు, ప్రేమించే దేవుడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నాకు కళ్ళు లేవు అంటే కళ్ళు ఇచ్చిన దేవుడు. రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ, ఎన్నాళ్ళ మటు వేదన పడుతూ 12 సంవత్సరాల మటు వేదన పడుతుంటే కాపాడిన దేవుడు, రోగాలు బాగు చేసిన దేవుడు, దయ్యాలు తొలగించిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ నువ్వు తప్పిపోయి దూరం అయిపోయి దేవుని మాట వినక రక్షించేవారు లేక ఇబ్బంది పడుతున్నా, వేదన పడుతున్నావా, ఖచ్చితంగా యేసు ప్రభు దగ్గరికి రా. దేవుడు నిన్ను జాలితో ప్రేమించే దేవుడు. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 121 కీర్తన 8వ వచనంలో మనం చూడాల్సి వస్తే, నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు. దేవుడు నీ రాకపోకలందు కాపాడతాడు. ప్రయాణంలో కాపాడే దేవుడు, నిన్నెప్పుడు కాపాడే దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆయన రాత్రి పగలు నిద్రపోయేవాడు కాదు. ఆయన కునికి నిద్రపోయేవాడు కాదు. కనుక నిన్ను ప్రేమించే దేవుడు. పగల ఎండ 70నను, రాత్రి వెన్నులు 70నను, మధ్యాహ్నం పాటి రోగముగా భయపడద్దు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పింది దేవుడు. కనుక దేవుడు ఇక మనం గమనించాల్సి వస్తే ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, రాకపోకలంత కాపాడే దేవుడు. ఈనాడు బయటికి వెళితే తిరిగి వస్తారని నమ్మకాలు లేని పరిస్థితులు ఉన్నాం. ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు, ఎక్కడ చూసిన మరణ వార్తలు, ఎక్కడ చూసిన భయంకరమైన పరిస్థితులు. కానీ దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు నిన్ను కాపాడే ప్రేమ, నిన్ను కరుణించే ప్రేమ, ఆదరించే ప్రేమ. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను అర్థం చేసుకుంటే
ఆ ప్రేమను రుచి చూస్తే నీకు అర్థమవుతుంది. ప్రియులారా గమనించండి. అదే లూకాసు వార్త మనం గమనించాల్సి వస్తే లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు వెరగరు గనుక వీరిని క్షమించు. అంటే క్షమించే ప్రేమ. ఇక్కడ మనం గమనించాల్సిన పరిస్థితి ఏంటంటే క్షమించగలిగిన, పాపం చేసి అన్యాయం చేసి అక్రమాలు చేసి ఎవరినైనా ఒక మాట అంటే క్షమించలేని పరిస్థితులు ఉన్నాం. కత్తులు దూసి అనేక మంది ఒకరినొకరు చంపుకునే పరిస్థితిలో ఉన్నాం. ఒకరి మీద కక్షలతో జైలుకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైలు చుట్టూ స్టేషన్ చుట్టూ తిరిగి ఒకరి మీద ఒకరికి క్షమించలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఆ యేసు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన క్షమించడానికి మన పాపముల చేత అపరాధముల చేత మనం సచ్చిన వారమై ఉండగా ఆయన మన కోసం తన కుమారుని పంపించి మన పాపాలు బదులుగా ఆయన మనం రక్షించాలని వస్తే ఆయన సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ సిలువేయండి 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 అని అంటూ ఉంటుంటే ఆయన సిలువ వేసుకునే సమయాల్లో, మరణానికి గురైపోయిన సమయాల్లో, రక్తం కారుతున్న సమయాల్లో, ఆ ఎండ దెబ్బ, ఆ ఎండలో ఆ కొరడా దెబ్బలు ఒళ్ళంతా చాళ్ళుగా దున్నపడిన సమయాల్లో పిడిగుద్దులు గుద్ది అవమానపరిచి నువ్వు రాజువాని ఎగతాళి చేసి అవమానపరుస్తున్న ఆ సమయాల్లో, ఆకాశానికి భూమికి మధ్యలో ఒక బ్రానుపై వేలాడుతున్న సమయాల్లో, మేకులు కొట్టబడి సిలువలో వేలాడుతున్న సమయాల్లో ఎవరైనా ఆ సమయాల్లో క్షమించగలిగిన వారు, కొడుతున్న వారిని, తిడుతున్న వారిని, అవమానపడుతున్న వారిని, కష్టపెడుతున్న వారిని, ప్రాణాలు తీసేవాళ్ళు, అవమానపరిచి ఎగతాళి చేసేవాళ్ళు ఎవరు క్షమించేది ఈ రోజుల్లో? కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు క్షమిస్తున్నాడు. తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు వెరగరు, వీరు తెలియజేస్తున్నారు, క్షమించు. ఆ సమర్పణ మనకు ఉంటుందా? మన వల్ల అవుతుందా? మనం క్షమించగలుగుతామా? గమనించండి, క్షమించగలిగిన ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఆయన ప్రేమ క్షమించే ప్రేమ. ఒకవేళ నువ్వు చేస్తున్న 10 అక్రమాలు అన్యాయాలు వదిలిపెట్టుకొని తిరిగి ప్రభు దగ్గరికి వస్తే నిన్ను క్షమించడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు బాధల్లో కష్టాల్లో ఉండి రక్షించేవారు ఎవరు లేకపోతే, రక్షణ లేని పరిస్థితుల్లో ఉంటే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన క్షమించే ప్రేమ. ఈ రోజున కన్న తల్లిదండ్రులు క్షమించలేని రోజుల్లో ఉన్నాం, అన్న తమ్ములు క్షమించలేని రోజుల్లో ఉన్నాం. ఈరోజు భయంకరమైన పరిస్థితుల్లో మనకు కనిపిస్తున్నాం. ఎక్కడ చూసినా కక్షలు, క్షమార్పణ లేని పరిస్థితులు, మనుషుల మీద మనుషులు దోసుకొని ఒకరి మీద ఒకరి కక్షలతో ఒకరు బాగుపడితే ఒకరు వారవలేని పరిస్థితుల్లో కనిపిస్తున్నాం. ఇలాంటి సమయములో క్షమించగలిగిన వ్యక్తి ఎవరుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. 2 రకాలుగా మనం గమనించాలి ప్రియులారా. ఒకటి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని ఇశ్రాయేలు ప్రజలు చెబుతున్నాడు. ఇక్కడను యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనం ఇస్తే దేవుడు అని అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే అక్కడ ఇశ్రాయేలు వారినే ప్రేమించాడు, ఇక్కడైతే లోకం అందరిని ప్రేమించాడు. నిన్ను నన్ను అందరినీ ప్రేమించాడు. లోకం అంటే బట్టి కాదు, మనుషులందరినీ ప్రేమించాడు. ఆయన ప్రేమించే దేవుడు, అందరి కోసం ప్రాణం అర్పించిన దేవుడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం వస్తే బైబిల్లో మాట కనిపిస్తూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం, తన స్నేహితుల వరకు తన ప్రాణం పెట్టిన వాని కంటే ఇంకెక్కువైన ప్రేమ కలిగిన వాడెవరు? ఇక్కడ చూడండి, తన స్నేహితుల కోసం తాను ప్రాణం పెట్టిన వాడు కంటే ఎక్కువగా ప్రేమ కలిగిన వాడెవరు? స్నేహితుడు ఇక్కడ అంటున్నాడు, మిమ్మల్ని దాసులని పిలవను, స్నేహితులని పిలుస్తానంటున్నాడు. కారణమే తెలుసా? అబ్రహాముని స్నేహితుడిగా పిలుస్తున్న దేవుడు ఈ రోజున నిన్ను నన్ను కూడా స్నేహితుడిగా పిలుస్తున్నాడు. ఆయన ప్రాణము పెట్టినవాడు. ఎందుకు ప్రాణం అర్పించాడు? మన అపరాధముల చేత ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో అపరాధముల చేతను పాపముల చేతను మనం సత్యన వారమై ఉండగా క్రీస్తు మన కొరకు ప్రాణం అర్పించాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, ఆకాశం ఆలకించు, భూమి చెమియొగ్గు, నేను పిల్లలు పెంచి పెద్దవారిని చేసి తిని వారు నా మీద తిరగబడుతున్నారు. ఎద్దు తన కామందును వెరుగును, గాడిద సొంతవాని తోటి తెలుసుకును. ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు. పాపిష్ఠ జనమ, దోష ప్రజలారా, దుష్ట సంతానమ, చెరుపు చే పిల్లలారా మీకు శ్రమ. ఈనాడు కాలాల్లో చెరుపు చేసేవాడు, పాపం చేసేవాడు, అక్రమం చేసేవాడు, అన్యాయం చేసేవాడు, మోసాలు చేసేవాళ్ళు, దేవుని మరిచేవాళ్ళు, ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు ఎక్కువైపోయిన రోజుల్లో మనం ఉన్నాం. ప్రియులు గమనిస్తున్నారా? దేవుని ప్రేమ, ఆయన ప్రేమ ప్రాణము పెట్టాడు. ఎవరి కోసం? మన కోసం, మన అపరాధముల కొరకు, మనం చేసిన పాపాలు, మనం వేసుకోవాల్సిన శిక్ష ఆయన వేసుకున్నాడు, మనం పొందాల్సిన శిక్షను ఆయన పొందాడు.
మనం వేసుకోవాల్సిన మేకులు ఆయన వేసుకున్నాడు. మనం చావాల్సిన ఆ స్థానంలో మన కోసం ప్రాణం అర్పించాడు. మరణానికి గురైపోయాడు. ఆయన మరణించి నీ కోసం నా కోసం చనిపోయి తిరిగిలేశాడు. ఎవరు ఇంతకంటే ఎక్కువ ప్రేమించేది? నీ తల్లిదండ్రుల, బంధువుల, నీ డబ్బా, నీ ఆస్తియా, నీ వాదా? ఎవరు నిన్ను ప్రేమించగలుగుతారు? మనం గమనించాలి. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ప్రియమైన దేవుని పిల్లలారా, మేము కూడా ఒకప్పుడు యేసుప్రభు అండి ఎరగని వారు. యేసుప్రభు అంటే తెలియదు, అదో మతం అనుకున్నాం, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. 1994లో దేవుడు నన్ను పిలుస్తాడు. సేవకు పిలిస్తే సేవకు లోపడలేదు, మాట వినలేదు. నేను మంచి వ్యాపారం చేసుకునే పరిస్థితులు, బట్టల వ్యాపారం చేసుకునే పరిస్థితుల్లో ఉండేవాడిని. అలాంటి పిలుపుకి లోపడక సంపాదించుకోవాలని ఆస్తో ఉండేవాడిని. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను పిలిచాడు. పిలిచినప్పుడు వినలేదు. 1999 4 నెల 25వ తారీఖున కరెంటు షాక్కి అతుకుపోయి చచ్చిపోయాను. చచ్చిపోతే చనిపోయిన నన్ను పక్కన పడేసిన నన్ను అందరూ ఏడుస్తుండగా మరలా ప్రాణము ఊపిరి నాలో పోసాడు. తర్వాత హాస్పిటల్కి వెళితే డాక్టర్లు అందరూ చెప్పిన మాట ఏంటంటే, ఇతను బతకడానికి వీల్లేదు. మొత్తం చేతుల్లోకి వచ్చిన కరెంటు, యాంటీన్ ద్వారా చేతులకు వచ్చిన కరెంటు ఒంటిలోకి వచ్చి ఒంటిలోంచి కాలముడు బయటకు వచ్చి డాక్టర్లు అందరూ బతకడం చెప్పారు. కానీ నా ప్రభు నన్ను బ్రతికించి నేనున్నానని చెప్పాడు. ప్రభు నన్ను బ్రతికించాడు. నేను యోగ్యతలేని నేను దౌర్భాగ్య స్థితిలో జీవించాను. నన్ను పాపిగా జీవిస్తున్న నా బ్రతుకులో దేవుడు అడుగుపెట్టాడు. నా బ్రతుకును బాగు చేశాడు. నా స్థితిగతులు మార్చాడు. ఆయన ప్రేమతో నన్ను ప్రేమించాడు. ఈ లోకములో అందరూ నన్ను ద్వేషించి అవమానపరిచారు. ఎవరు నా యొద్దకు వచ్చి నన్ను రక్షించలేదు, కానీ నా ప్రభు మాత్రం నన్ను రక్షించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, ఈ లోకములో ఒకవేళ నిన్ను ఆదరించేవారు లేరేమో, ఆదుకునేవారు లేరేమో, అందరూ తోసివేశారేమో, అవమానపరుస్తున్నాయేమో, అపనిందలు పాలయ్యేమో, రక్షణ లేని పరిస్థితుల్లో ఉండేమో. కానీ ఒక్కసారి దేవుని ప్రేమను రుచి చూడండి. యేసయ్య ప్రేమను రుచి చూసి ఆయన వైపు తిరుగు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ యొక్క చేతులు చాపుతున్నాడు. నీ కష్టాలు తీర్చే దేవుడు, నీ బాధలు తొలగించే దేవుడు, తల్లి తండ్రి మరవని దేవుడు మన పక్షంలో ఉన్నాడు. నేను ముగిస్తున్నాను. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ ఎడవని ప్రేమ. ఆయన ప్రేమ మరువని ప్రేమ. ఆయన ప్రేమ ఆదరించే ప్రేమ. ఆయన ప్రేమ జాలిగల ప్రేమ. ఆయన ప్రేమ కాపాడే ప్రేమ. ఆయన ప్రేమ క్షమించే ప్రేమ. ఆయన ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ. ఆయన ప్రాణం పెట్టిన దేవుడు, నీ కోసం నా కోసం శ్రమలు అనుభవించిన దేవుడు, నా ప్రాణాలు కాపాడిన దేవుడు, నన్ను పాపములు శాపములు మరణానికి గురైపోయిన నన్ను బ్రతికించి రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు. నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీవు ప్రభు సన్నిధిలో ఏ గ్రామంలో, ఏ ప్రజలు, ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతంలో దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ప్రభువుని అడుగు. ఖచ్చితంగా దేవుని అడుగు, కన్నీరు కాచు, నువ్వున్న స్థలంలోనే ప్రార్థించు. దేవుడు కార్యం చేస్తాడు. మీరందరూ విశ్వాసం ఉంచండి. మీ అందరి కోసం ప్రార్థిస్తాను. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ఈ వాక్యం వింటున్న ప్రజల్లో ప్రభువా ప్రేమ కరువై ఉండొచ్చు. అనేక మంది తోసివేసి ఉండొచ్చు. తల్లి కానీ తండ్రి కానీ నాయన ఆదరించే వాళ్ళే దూరం అయిపోయి ఉండొచ్చు. కన్న బిడ్డలు కూడా దూరం అయి ఉండొచ్చు. దిక్కులేని పరిస్థితులు ఉండొచ్చు. ఆదరణ లేని పరిస్థితులు ఉండొచ్చు. రక్షించేవారు లేని పరిస్థితులు ఉండొచ్చు. జీవితం మీద విరక్తి కలిగి ఉండొచ్చు. ఈ వాక్యం వింటున్న వాక్యము ద్వారా అయ్యా నీ ప్రేమ రుచి చూడటానికి వారికి అవకాశం ఇవ్వండి ప్రభు. నీ ప్రేమను రుచి చూసే బిడ్డలుగా సహాయం చేయి. నువ్వు దయాళుడు, కృప కలిగిన దేవుడు నాయన. నీ దాసునిగా ప్రార్థిస్తున్నాను. నీ కృపచేత బలపరచండి. నీ ప్రేమతో మేము రక్షించండి. నీ కౌగిట్లో చేర్చుకోండి ప్రభువా. నన్ను రక్షించినట్టు, నన్ను మరణమును తప్పించినట్టు, పాపములో శాపములు బ్రతుకుని బాగు చేసినట్టుగా అనేక మందిని మీరు బాగు చేసి ప్రతి కుటుంబాన్ని రక్షించి ప్రతి బిడ్డలను ఆదరించి నీ శాశ్వతమైన ప్రేమతో అందరిని మీరు చేదరించి రక్షించండి. ఈ వాక్యం వింటున్న ప్రజల్లో విశ్వాసం కలిగించండి. ఆ విశ్వాసం ద్వారా కుటుంబాలు రక్షణ తీసుకొచ్చి సహాయపడమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.